ఈ రాష్ట్రంలో ఆక్వాకల్చర్ అనేటువంటిది ఒక పెద్ద వ్యవసాయం తర్వాత అంత పెద్ద ఎత్తుని సుమారు 4,30,000 ఎకరాలు అఫీషియల్గా ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి లెక్కలు, అన్అఫీషియల్గా 10 లక్షల ఎకరాల వరకు కూడా ఆక్వాకల్చర్ చేసేటువంటి రైతులు ఉన్నారు. మరి ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకాశం జిల్లా కానీ, ఒంగోలు జిల్లా కానీ, అదేవిధంగా వెస్ట్ గోదావరి కానీ, ఈస్ట్ గోదావరి కానీ, ఈ జిల్లాల్లో ఉన్నటువంటి రైతులందరూ, ఈ ఆక్వా రైతులందరూ కూడా పెద్ద ఎత్తుని రోడ్డు మీదకి రావడం జరిగింది. అంటే ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల ఈరోజు ఫీడ్కి సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ సిండికేట్ అయిపోయి, ఎక్స్పోర్టర్స్ సిండికేట్ అయిపోతున్నారు, ఫీడ్ పరిశ్రమలు కూడా సిండికేట్ అయిపోతున్నాయి. వీళ్ళందరూ అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచడం అనేటువంటిది జరుగుతుంది. ఈరోజు ఏ విధమైనటువంటి సమావేశం రైతులతో కానీ, ఏపీఏడిఏ అనేటువంటి ఒక సంస్థ ఏదైతే ఉందో ఈ సంస్థ ద్వారా ఎప్పుడు ఫీడ్ రేటు పెంచాలన్నప్పటికీ కూడా వాళ్ళతో చర్చించి, రైతులతోటి ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించి, ఆ చర్చల ద్వారానే ఫీడ్ రేట్ పెంచేటువంటి పరిస్థితులు గతంలో ఉన్నాయనేటువంటి చెప్తున్నారు. టీవీల ద్వారా చూస్తుంటే వాళ్ళందరూ నాతో మాట్లాడినప్పుడు కూడా. అయితే ఈరోజు మరి వనామీ ఫీడ్కి సంబంధించి కానీ, టైగర్ ఫీడ్కి సంబంధించింది కానీ సడన్గా మరి ఎంత పెద్ద ఎత్తుని పెంచేస్తే సుమారు కేజీకి ₹10.20 వనామీకి, అదేవిధంగా మరి టైగర్కి ₹8.40 ఎంతో దానికి కేజీకి పెంచితే అసలు ఇప్పుడు వరకు మొన్నటి వరకు కూడా ఈ రొయ్యలు సాగు చేసినటువంటి రైతులకి ఒక రకంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధ పరిణామాల వల్ల బయటికి ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి రొయ్యకి కొంత వీళ్ళందరూ సిండికేట్ అయిపోయి రేట్లు తగ్గించేసినటువంటి పరిస్థితులు కనపడుతున్నాం. మరి దీనికి ఇక్కడేమో ఈ ఫీడ్కి సంబంధించినటువంటి రేట్లు పెరిగిపోతున్నాయి. ఈ రకంగా రైతులు కుదరైపోయేటువంటి పరిస్థితి ఉంది. అదేంటని చెప్పేసి వాళ్ళు కొంతమంది రైతులందరూ వీళ్ళు అడిగితే, మేము ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మేము చాలా డబ్బులు, ఈ ప్రభుత్వం మాది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళ ప్రతినిధులు, ఈ ఫీడు సంబంధించినటువంటి ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ, అదేవిధంగా ఎక్స్పోర్టు, ఈ రొయ్యలు ఎక్స్పోర్ట్ అయ్యేటువంటి కంపెనీలకు సంబంధించినటువంటి ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడటం, ఈ ప్రభుత్వం మాది, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు. ఈ ప్రభుత్వం యొక్క అసమర్థతకి ఒక నిదర్శనం అనేటువంటిది ఈ సందర్భంగా మీరు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే గతంలో ఒకప్పుడు ఒకసారి వెనక్కి చూడండి, కరోనా వచ్చి భయంకరంగా ఈ రొయ్య కొనుగోలు లేకపోవటం వల్ల, ఎక్స్పోర్ట్ లేకపోవటం వల్ల రైతులు పండించినటువంటి ఈ రొయ్యని చెరువులో వదిలేసే పరిస్థితి, కాలంలో వదిలేసే పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి ప్రభుత్వం నుంచే కొనుగోలు చేసి రైతులందరినీ ఆదుకున్నటువంటి విషయాన్ని ఒకసారి మీరు రైతాంగం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలనేటువంటి సందర్భంగా మనం చేస్తూ, ఈ ప్రభుత్వం ఏదో స్టేట్మెంట్ ఇచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా రైతాంగాన్ని ఆదుకునేటువంటి దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం మాది అనేటువంటి చెప్పేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు నివారించి రైతులకి ఇబ్బంది లేకుండా రైతాంగంతో మాట్లాడిన తర్వాతే రేట్లు పెంచడం అనేటువంటిది ఒకటి మీరు చేయవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది. ఎందుకంటే ఫీడ్ రేటు పెరగటానికి కావాల్సినటువంటిది ఆ ఫీడ్లో కలిపేటువంటి కొన్ని ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, మొక్కజొన్న, సోయాబీన్, ఇవన్నీ కూడా మన ఇండియాలోనే దొరికేటువంటి ముడిసరుకుది. కొన్ని 1-2 ఐటమ్స్ మాత్రమే ఫారెన్ నుంచి దింపుకునేటువంటివి ఉంటాయి. అంత మాత్రాన దీన్ని చూపించి 7-8 రకాలకు సంబంధించినటువంటి ఫీల్డ్లో తయారు చేసేటువంటి ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో
ఒకటి రెండు మాత్రమే బయట నుంచి వస్తాయి, కానీ అన్నీ ఇక్కడే దొరుకుతాయి. ఇది కావాలని చెప్పి సిండికేట్కి ఏర్పడి రైతులను దోసుకునేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో దీనికి పూర్తిగా తొందరగా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకునేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకోకపోతే మాత్రం వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఈ ఆక్వా రైతులకి అండదండగా ఉంటుంది. మీతోటి పాటు మరి రేపొద్దున అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ సమస్య మీద స్పందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపడతాం వైఎస్ఆర్ పార్టీ తరఫున చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ సూచిస్తూ కూడా వెంటనే ఈ సమస్య మీద స్పందించాలనేటువంటిది, రైతులను ఆదుకోవాలనేటువంటిది కూడా ఈ ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం.